మేడారంలో జరిగేటువంటి మహా జాతరకి సమ్మక్క సారక్క జాతరకైతే దేశం నలుమూలల నుంచి కూడా భక్తజన సంద్రోహం అయితే చేరుకుంటుంది. ఈ జాతరకైతే పసిపిల్లలను కూడా తీసుకురావడం జరుగుతుంది. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము పురాణాపూర్ నుంచి వచ్చినాం, ఓల్ సిటీ. ఓకే. అమ్మ చిన్న పాపను కూడా తీసుకుని వచ్చారు. సో ఒక నెల 5 రోజుల పాప ఈ పిల్ల. ఇంత చిన్న పాపను తీసుకుని వచ్చారు. మరి మేము వచ్చి ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక అప్పటి నుంచి మా ఇంటి కులదేవత ఈమెనే. ఇక అప్పటి నుంచి అలవాటు. మా పిల్లల వీళ్ళ అన్ని ఎంటికలు తీస్తున్నాం. ఇప్పుడు ఈ పాపలు కూడా ఎంటికలు తీయాలి. ఇక్కడ చాలా మంది జనం కూడా రేపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా వస్తుంది బిడ్డ, రేపు చాలా వస్తుంది. ఇట్లా ఉందామంటే కూడా మనుషులకు కూర్చుందామన్నా జాగా ఉంటుంది, అంత పబ్లిక్ ఉంటుంది. రేపు ఎల్లుండి చాలా ఉంటారు. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? మేము నిన్న సాయంత్రం వచ్చినాం. ఇక్కడ ఉండడానికి సదుపాయాలు కానీ ఏర్పాట్లు కానీ కొన్నాం బెట్ట. ఉట్టి లేకుంటే అప్పుడు ఎంటికటికి మేము ఉత్తగా వేసుకుంటుంటాం. ఇప్పుడు 4,000 పెట్టి కొంచెం అంత ప్లేస్ కొనుక్కున్నాం. అట్లా వచ్చింది. ఏడు చూసినా పైసా తీసుకుంటుంది. 4,000 రూపాయలు అంటే డేరాలు కట్టి ఉన్నాయి. అన్ని మేమే కట్టుకున్నాం. డేరా లేదు, ఉట్టి ప్లేస్కే. మరి బాత్రూమ్స్ కి వాటికి మరి పిల్లలు ఉంది, కొంచెం దగ్గర ఉన్నాయి. నల్లలు అవన్నీ ఆడ నుంచి మా పిల్లలు మోస్తురు. కానీ ఇక అక్కడ నుంచి కొంచెం లెట్రిన్ బాత్రూమ్ దగ్గర ఉంది. అట్లా. మీ కోడలా? మా చిన్న కోడలు, పెద్ద కోడలు ఇంకా ఉంది. మన్మరాలు, పెద్ద కొడుకు బిడ్డ ఈమె. మరి బాలింతరాలు కదా, మరి చలిగాల్లో ఇంత ఇబ్బంది పడుతూ అమ్మవారి కోసం వచ్చారు. ఏం మొక్కుకున్నారు? మాకు 6 ఏళ్ళకి పిల్లలు ఏరు పెట్ట. ఇక అప్పటి నుంచి రాకడ మొదలు పెట్టినామంటే ఇంతవరకు మరవలే. మళ్ళీ మధ్యలో కూడా వచ్చిపోతాం మేము. ఇక మా ఇంటి కులదేవత అంటే ఈమెనే మాకు. ఈమె లక్ష్మీ నరసింహస్వామి. ఎక్కడికి మరవం మేము, అటు ఇటు పోతుంటాం. పాప కూడా మొక్కుకున్నాకే పుట్టిందా? లే మ్యారేజ్ నా సంవత్సరంలో ఒకటి పుట్టింది. మరి బెల్లం బంగారం ఇస్తారు కదా అమ్మవారికి, ఈమె బంగారం ఎక్కుతున్నాం. ఇవి 4 కిలోలు అయితే ఎక్కువ వేయాలి కదా. 5 కిలోలు ఈమె 20 కిలోలు బంగారం ఎక్కిస్తున్నాం ఈమెతో పాటు. ఇంకా ఎలా మొక్కులు అంటే బంగారం ఇచ్చడం, ఎదురుకోళ్ళు ఇవన్నీ కూడా చేసుకుంటారు. ఈ ఆటను వచ్చినాం, రెండు ఆటలను వస్తాం. ప్రతి సంవత్సరం 2 ఆటలు పోయాలి. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 40 సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటికి తేడా? నీళ్ళు వస్తలేవు, ఏమి లేవు. నీళ్ళు మోయాలేక నా కొడుకులు సస్తున్నారు నీళ్ళకు. అట్లా అయిపోతుంది. కరువు లెక్క ఉంది. ఏటైనా డబ్బులు చాలా కొద్ది వస్తున్నారు. మరి పిల్లలకి అంటే చంటి పిల్లలకి వేడి నీళ్ళు అవి కావాలి కదా, దాని గురించి మీకు దొరుకుతున్నాయా? మేమే పొయ్యి మీద పెట్టుకున్నాం. వచ్చినప్పుడు తాగ నుంచి మా హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాం నీళ్ళన్నీ. సో చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ పసికందులను కూడా అమ్మవారి దగ్గరికి దర్శనార్థం తీసుకుని వస్తున్నారు. 40 సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతరకైతే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు మిస్ అవ్వకుండా ఇక్కడికి రావడం జరుగుతుంది. మొత్తానికి మేడారంలో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరలకి చిన్న పెద్ద తేడా లేకుండా ఊరు వాడ కదిలి వస్తుందనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రాణి, మెగా 9 టీవీ, మేడారం నుంచి.